జగన్నాథ ఆలయం. ఈ ఆలయం గురించి చాలా మంది వినే ఉంటారు. సాధారణంగా జగన్నాథ ఆలయం అంటే మనందరికీ గుర్తొచ్చేది అక్కడ జరిగే రథయాత్ర మాత్రమే. కానీ ఈ ఆలయం వెనుకున్న 3 మిస్టీరియస్ విషయాల గురించి కొంతమందికి తెలుసు. దానిలో మొదటి మిస్టరీ ఏంటంటే, ఈ ఆలయంలో గోపురం యొక్క నీడ అనేది నేలపై కనిపించదు. అక్కడ ఎంత ఎండ పడినా, సూర్యుడు ఏ దిశలో ఉన్నా సరే ఆ గోపురం యొక్క నీడ అనేది నేలపై కనిపించదు. అయితే ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషనా లేక ఇది ఒక సైన్స్ రహస్యమా అనే విషయాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అలాగే రెండో మిస్టరీ ఏంటంటే, సాధారణంగా సముద్రం దగ్గరలో గాలి వీస్తున్నప్పుడు అది సముద్రం నుండి భూమి వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ జగన్నాథ ఆలయంలో గాలి యొక్క డైరెక్షన్ అనేది వేరుగా ఉంటుంది. అంటే ఆలయం నుండి నేరుగా సముద్రం వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక అంతు చిక్కని రహస్యం. అలాగే మూడో మిస్టరీ ఏంటంటే, ఈ ఆలయంలో ప్రతిరోజు సుమారు 56 రకాల ప్రసాదాలు తయారవుతాయి. కానీ ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారో ఎవరికీ ముందుగా తెలియదు. కానీ ప్రసాదం మాత్రం అందరికీ సమానంగా సరిపోతుంది. ఇక్కడ ఒక్కరోజు కూడా ప్రసాదం అనేది వృధా అవ్వలేదు. అయితే కొంతమంది భక్తులు ఏమంటారంటే, ఆ జగన్నాథుడే ఈ ప్రసాదాన్ని ఇన్విజిబుల్గా కంట్రోల్ చేస్తూ ఉంటాడని చెప్తారు. ఈ ఆలయం అనేది ఒడిశా రాష్ట్రంలోని పురి పట్టణంలో ఉంది. అయితే ఈ ఆలయానికి ఒక గొప్ప చరిత్ర కథ ఉంది. 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ దేవుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలోని విగ్రహాలు రాతితో తయారు చేసినవి కావు, దీనిని ఒక చెక్కతో తయారు చేశారు. అయితే ఈ ఆలయంలో ఉన్న 3 విగ్రహాలు